హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే పాత వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఒకసారి వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇంకా నేను శాన్వి పాప అయితే ఉదయాన్నే లేచేసామన్నమాట. ఈ సెలవులు ఇచ్చిన తర్వాత అసలు పొద్దున్నే లెగవట్లేదు, లేటుగానే లెగిస్తున్నాము. కానీ ఈరోజు ఏంటో కానీ శాన్వి పాప పొద్దున్నే లేచేసింది. ఇంకా శాన్వి లేచిందంటే మమ్మల్ని ఎవరిని పడుకోనివ్వదనమాట, అందరినీ లేపేస్తుంది. ఇంకా లెగంగానే ఫస్ట్ శాన్వి ఏం చేస్తుంది అంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంది అనమాట. డైలీ ఇంతేనండి, ఎత్తుకుని బయటికి తీసుకెళ్ళమని ఏడుస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ వాటర్ వస్తుంటే ఉదయాన్నే మంచినీళ్ళు అనమాట. చక్కగా అవన్నీ అయితే బకెట్లో పడుతున్నాము. టిఫిన్ ఏం చేయమంటావు ఈరోజు? పులిహార నువ్వు తినవుగా. పూరి చపాతి పొద్దున్నే తినరు, అది నైట్ తింటారు. ఏరా ఏట్రా ఎట్లా అంటున్నారు? పూరి చైనా కూర చైనా పూరి పూరి కూర. సరే చేస్తాను. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే కొంచెం అలా డే వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మార్నింగ్ 6:30 అయ్యిందనమాట. చెడి కోరిక మేరకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను అనమాట. ఎప్పుడు త్వరగా అయిపోయే టిఫిన్లే చేస్తాను, లైక్ ఉప్మా, ఇడ్లీ, దోశ. ఇంక ఈరోజు ఎలా అయినా సరే పూరి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకో పక్కన అయితే బంగాళదుంపలు ఉడకపెట్టాను. ఇంకా బీన్స్, పచ్చి బఠానీ బీన్స్ కలర్ వచ్చినాయి చూసావు బయటికి. నానబెట్టాను, కలర్ పోతుంది, కొంచెం త్వరగా ఉడుకుతుంది నానబెడితే. మళ్ళీ ఉడకబెట్టడం అంటే టైం వేస్ట్ అనమాట. ఇప్పుడైతే పూరి పిండి కలపాలి. ఇంకెక్కడ నేనైతే పూరీల కోసం పూరీ పిండి అయితే కలుపుతున్నాను అనమాట. మాస్టర్ అయితే మాత్రం ఉదయాన్నే హాట్ వాటర్ కలుపుతున్నారు. ఆ హాట్ వాటర్లో ఏం చేస్తారంటే కొంచెం లెమను, తేనె అవి వేసుకుని కలుపుకొని తాగుతారనమాట. చెప్పాను కదా, డైట్ అయితే స్టార్ట్ చేశారు మాస్టర్ రీసెంట్గానే. తర్వాత ఇక్కడ నేను పూరీలు చేసిన, చపాతీలు చేసిన ఏంటంటే హాట్ వాటర్తో కలుపుతాను. అంటే బాగా హాట్ వాటర్ కాకుండా కొంచెం కలుపుతాను. పూరీ పిండి అయితే కలిపాను అనమాట. కలిపి పక్కన పెట్టి కూర రెడీ చేస్తే ఈలోపు చక్కగా అంటే అంతసేపు ఉంచాలంటారు కదా. సో ఈలోపు కూర రెడీ చేద్దాము, పూరీ పిండి నానేలోపు. చూడండి, తర్వాత పూరీ కోసం కొన్ని బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే అల్లం కూడా కొంచెం తొక్కి అలా పెట్టుకున్నాను. వేస్తే బాగుంటుంది అనమాట, మంచి స్మెల్ వస్తుంది. కూరలో బంగాళదుంపలు సగం నువ్వే తినేసేసాయి. ఇప్పుడు 2 ముక్కలు తినేసా, మళ్ళీ ఇది ఒకటా? కూర వండుకోవద్దాక బంగాళదుంపలు తినేస్తున్నావు. వెళ్ళిపోవాలకి ఇక్కడి నుంచి ఇద్దరు. గెట్ అవుట్, పోండి. తర్వాత పూరీ పిండి కలిపేశాను కాబట్టి పూరీ కర్రీ కోసం ఇలా పోపు దినుసులు అవన్నీ వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నాను అనమాట. కరివేపాకు బాగా చిటపట్లాడుతుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఏంటంటే కొంచెం మెత్తగా మగ్గించుకోవాలన్నమాట. తర్వాత ఈ లోపు ఏంటంటే శనగపిండి ఒక 2 స్పూన్లు తీసుకుని కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే పచ్చి బఠానీ వేసాను కదా, అవి కూడా వేసి కొంచెం నూనెలో అలా మగ్గనిస్తున్నాను. ఈలోపు ఏంటంటే పూరీల కోసం ఇలా కొన్ని రౌండ్స్గా బాల్స్గా చేసుకుని పూరీలు అయితే ఒత్తేసుకుంటున్నాను అనమాట. అంటే టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి స్పీడ్గా వర్క్ అయితే చేసుకుంటున్నాను. పూరీల కోసం అయితే ఏంటంటే మరీ పలుసుగా కాకుండా మరీ మందంగా కాకుండా చక్కగా చేసుకుంటే నాకు మరీ అంత రౌండ్గా చేయటం అయితే రాదనమాట. ఇంక ఇలా కొంచెం బఠానీ మగ్గిన తర్వాత ఏంటంటే చక్కగా బంగాళదుంపలు ఉన్నాయి కదా, నేనేం కట్ చేసుకోలేదు, ఉడికించిన బంగాళదుంపలు చేత్తోనే మెదిపి వేస్తున్నాను అనమాట. ఇలా 1 నిమిషం తిప్పిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి వాటర్ని వేసేసుకోవడమేనమాట. వేసేసుకుని తిప్పుకోవాలి, లేకపోతే ఉండలుగా వస్తుందన్నమాట. కొంచెం దగ్గర పడుతున్నప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. ఎందుకంటే నేను చింతపండు యూజ్ చేయలేదు కాబట్టి నిమ్మకాయ రసాన్ని పిండుకున్నాను. అలాగే కొత్తిమీర వేసి కొంచెం కూర దగ్గర పడేలాగా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుంటే ఏంటంటే మనం తినేటప్పటికి కూర గట్టి పడుకోకుండా కొంచెం వాటరీగానే ఉంటుందన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే కూర చాలా బాగుంటుంది.
తర్వాత చక్కగా నూనె బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి పూరీలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పూరీలు పొంగవు అనమాట. మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. చూడండి చక్కగా ఇలా పూరీ వేసిన తర్వాత గరిటతో ఇలా పైన అంటే చక్కగా పొంగుతున్నాయి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. నేను ఎన్నిసార్లు పూరీలు చేసినా సరే ఇలాగే వస్తాయి అనమాట. తక్కువగా చేస్తాను పూరీలు, కానీ అప్ చేసినప్పుడు ఇలా బాగా వస్తాయి. పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. సరే ఎలా ఉంది కూర అంటే ఓకే థ్యాంక్ యూ. ఏం చేస్తున్నామ్మా? టేబుల్స్ చదువుతున్నావా? వెరీ గుడ్. వాషింగ్ మిషన్ డోర్ ఇచ్చేసిందిగా, ఆరేయాలి. డాడీ క్లాస్ అయిపోయినాక ఆరేద్దాం. మాస్టర్ క్లాస్ చేస్తాక వస్తున్నారు. మాస్టర్కి అయితే స్టాండ్కి సెట్ చేయాలి ఫోన్. ఇవన్నీ చెర్రీ నేను కలిసి మాస్టర్ క్లాస్ సెట్. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయాము. చెర్రీ ఏమో కొంచెం టేబుల్స్ చదువుకుంటున్నారు, మాస్టర్ ఏమో క్లాసెస్ చేసుకుంటున్నారు. నేనేమో నా పని నేను చేసుకుంటున్నాను. అసలే బట్టలు 2 days బట్టలు అయితే ఒకసారి వేసాను అనమాట. ముందు రోజు వేయలేదు. ఒకరోజు పని తగ్గిందంటే ఇంకో రోజు పని కన్ఫామ్గా ఎక్కువే ఉంటుంది అనమాట. ఇంకా మార్నింగ్ చెర్రీ అడిగాడని చెప్పి పూరీలు చేశాను. కొంచెం కష్టమైన పని అయినా సరే పిల్లలు అడిగారు కాబట్టి చేయకుండా అస్సలు ఉండలేం కాబట్టి అయినా పర్లేదని చెప్పి చేసేసాను. శాన్వితో పని చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ సందు అవన్నీ ఊడ్చుకొస్తున్నాను. డైలీ ఊడవాల్సిందే, ఎందుకంటే శాన్వి కూడా సందులో నడిచేస్తుంది అనమాట. అందుకోసమని చెప్పేసి ఖచ్చితంగా క్లీన్గా ఉంచాలి కాబట్టి ఊడుస్తున్నాను. తర్వాత వేడి నీళ్ళు పెట్టాను. ఆ వేడి నీళ్ళు కాగేలోపు ఏంటంటే శాన్వి పాపకి చక్కగా కొబ్బరి నూనె రాసి పిలకలు పెడతాను. అలా చేయడం వల్ల ఏంటంటే చక్కగా చిరాకు లేకోకుండా వాళ్ళకి నీళ్ళు పోసిన తర్వాత కూడా ప్రశాంతంగా పడుకుంటారనమాట. 1, 2, 3 పిలకలు పెట్టాను అనమాట. బ్యాక్ సైడ్ కూడా మెడ మీద పడిపోయి చిరాకుగా గోగుతుందని చెప్పేసి 3 పిలకలు పెట్టేసేసాను శాన్వి పాపకి. ఇంక ఇప్పుడైతే చక్కగా స్నానం చేపించేసి రెడీ చేయించేసాను. చూడండి ఎట్లా చూస్తుందో. దొంగ పిల్లండి ఎంత అలా చేస్తుందంటే నడిచేస్తుంది అనమాట. పైన 3 పళ్ళు కూడా వచ్చేసింది, కొరికేస్తుంది. ఇంకేంటంటే ఇక్కడ కొంచెం పాలు పడుతున్నాను పడుకోబెట్టే ముందు. యాక్చువల్గా పాలు చాలా తక్కువే పడతాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయకపోతే పాలు పడతాను. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ బాగానే చేసిందంటే లేచిన తర్వాత పాలు పడతాను అనమాట. లేకపోతే పాలు పట్టను, కొంచెం తక్కువే అనమాట. మార్నింగ్ టైం కొంచెం వేయిస్తాను, ఎక్కువేమీ ఇవ్వట్లేదు అనమాట. ఈ మధ్య కొంచెం అలా 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 అలవాటు చేశాను అనమాట. అవ్వ అవ్వ ఏదో చెప్తుంది. దాని బండి తాళం కనపడలా. బండి తాళం కనపడితే తీసుకొచ్చి ఇచ్చిద్ది బయటకు వెళ్దామని. అబ్బా అది కూడా అవే చూస్తుంది చూడు. దొంగ ఐస్ క్రీమ్ తినేస్తా ముక్కులో ముడుకోరుద్ది. ఏంటి ఐస్ క్రీమ్ అనగా నా వైపు చూస్తున్నా? అమ్మ ఏమనిద్దా? నీకు అన్నీ తెలిసిపోతున్నాయి అప్పుడే. అబ్బా అప్పుడు డాడీకి పట్టించేద్దాం ఇంజక్షను. ఇంకా పని అంతా అయిపోయి పిల్లల స్నానాలు కూడా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇప్పుడైతే వంట చేస్తాను అనమాట. ఈ మధ్య హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి స్నానం చేసిన తర్వాత వంట చేస్తున్నాను. ఇంకా బంగాళదుంపలు అయితే తీసుకున్నాను అనమాట. మార్నింగ్ పూరీలో కూడా బంగాళదుంపలు వేసాను. ఇప్పుడు కూడా బంగాళదుంపలు కూర వండుతున్నావా అబ్బా అంటున్నారు మాస్టారు. నేనైతే మీరు ఒక పూటే తింటారు కదా, ఒక పూట తినేదానికి మీకు ఏమైందని చెప్పి నేనైతే తొందరగా అయిపోయే కూర తీస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఈ ఇంట్లో పని పిల్లల పనే కాదు, నాకు కొంచెం ఆన్లైన్ వర్క్ కూడా ఉంటుంది, అవి కూడా చేసుకోవాలి. ఇవి చేసుకుంటూ సో అందుకోసం ఏంటంటే కొంచెం త్వరగా అవి చేసుకోవాలి కాబట్టి కొంచెం త్వరగా అయిపోతుందిలే. బంగాళదుంపలు అందరూ ఉడకబెట్టట్లేదు అనమాట. పీల్ తీసేసి అల్లం పేస్ట్ వేసేసి అలా వేయించేసి వండేస్తున్నాను అనమాట. పడతావు శాన్వి, నువ్వు కిందకి దిగితే అది ఎక్కదు కదా పైకి. నువ్వు పైన కూర్చుంటే అది కూడా ఏడుస్తుందిగా. ఇద్దమ్మా పడితే ఇద్దమ్మా వచ్చేసి. ఏం చేస్తున్నామ్మా శాన్వి? ఏం చేస్తున్నా? అది పడుతున్నావా? ఏంటది అది? నీకు ఎన్ని బొమ్మలున్నా ఆడుకోవడానికి ఇవే కావాలా? ఏ శాన్వి తల్లి బాగుందా? ఏం చేస్తున్నా నువ్వు? ఏది ఏంటివి? బాబుగుడ్లా? బాబుగుడ్లు అయితే ఇంట్లో బోల్డ్ బొమ్మలు ఉండగా నీకు నా వంట కింద సామాన్లే కావాలా ఆడుకోవడానికి? అదే పప్పులు పోసుకుంటావు దాంట్లో.
ఏయి పిల్లకలు రెండు పీకేసావు చక్కగా, ఎంత గుడ్ గాలో. అది చూపిస్తున్నావా? ఏం పెడతావు వాళ్ళకి? అదేంటి పప్పులా? ఎల్లుల్లిపాయలు. అమ్మా అమ్మా మా సార్వికి పై పని కూడా వచ్చింది చూసారా? ఇయ్యనమ్మా ఇయ్యను. వాళ్ళు తిన్నట్లే, నువ్వు తింటావా? ఎన్ని పాలు చూపించా ఇయ్యని. అబ్బో దొంగ వంట చేసుకుంటుంటే వచ్చింది వంటగదిలోకి, గిన్నెలన్నీ పడేసింది. ఇప్పుడు మా చెర్రి గారు వచ్చి గిన్నెలన్నీ సర్దుకోవాలి కదా. మా దొంగ దొంగ చాన్వి పై పన్ను వచ్చిందమ్మా, నోట్లో ఏలు పెడితే ఇంకెంత ఎక్కసుక్కమని కొడుకుద్ది కదరా శాన్వి. ఇంకా ఆఫ్టర్నూను లంచ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత ఆఫ్టర్నూన్ కొంచెం ప్రశాంతంగా పడుకున్నాను అనమాట. నైట్ డిన్నర్ కూడా అయిపోయింది. ఇది నైట్ టైం అనమాట. మాస్టరు చెర్రీ వీళ్ళందరూ కింద పడుకుంటున్నారనమాట. బుడ్డిదైతే మాత్రం నైట్ 10 అవుతుంటే వాళ్ళ అన్నయ్యతో ఆటలాడుతుంది అనమాట. పడుకోకుండా చక్కగా ఆడుకుంటుంది. అస్సలు అల్లరి ఎక్కువే చేస్తుందండి కొంచెం. ఇంకా వీడియో వెళ్ళిపోయే ముందన్న వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒకసారి వీడియోని లైక్ చేసేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ముందు వీడియోస్ చేయాలంటే మీరు ఇలా సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఇంకా అది గైస్